హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1584. ఈరోజు డేట్ 25th July 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు డీల్ చెప్తాను, ఎందుకంటే ఇవి త్వరగా ఎక్స్పైర్ అయిపోతే కింద కామెంట్లో మామూలుగా వేసుకోరు, అందుకని ముందే చెప్తాను. ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్స్ మీద, పర్టికులర్గా కంప్యూటర్ ప్రొడక్ట్స్ మీద, లైక్ మీకు సిపియూస్ కావచ్చు, అలాగే గ్రాఫిక్ కార్డులు కావచ్చు. పర్టికులర్గా గ్రాఫిక్ కార్డులు అయితే భయంకరమైన ₹1,00,000 అరౌండ్ 20,000కే వస్తుంది. చాలా తోపు డీల్స్ అనమాట, భయంకరమైన డీల్స్. అలాగే మౌస్లు కావచ్చు, వైర్లెస్ మౌస్లు కావచ్చు, రౌటర్లు కావచ్చు, అలాగే మీకు వైర్లెస్ మెష్లు కావచ్చు, ఇంకా రకరకాల కంప్యూటర్ యాక్సరీస్, పార్ట్స్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ హ్యూజ్ భయంకరమైన డిస్కౌంట్లో ఉన్నాయి. చాలామంది మన ఛానల్ అయితే కొనుక్కుంటూనే ఉన్నారు, చాలామంది స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేస్తున్నారు. అర్జెంట్గా అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు ఏదైనా దొరికితే లూట్ చేసుకోండి. ఇవి అమెజాన్లో ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 20,000 ఉంది, అక్కడ మినిమం 75,000-80,000 దాకా ఉంది. సో ఒకవేళ మీరు పీసీ బిల్డ్ చేసుకోవాలన్నా, ఇంకా వైర్లెస్ రౌటర్లు కావాలనుకున్నా, ఇవి తోప్ డీల్స్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి డీల్స్ పోతాయి, వెంటనే పోతాయి. మీరు చూసే టైంకి ఎక్స్పైర్ అయిపోతే మాత్రం తిట్టుకోవద్దు. అందుకే ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. ఛానల్లో యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. మన డిస్కషన్ గ్రూప్లో చాలామంది ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. భయంకరమైన డీల్స్ అనమాట ఇవి. ఈరోజు కూడా మనకి ఫస్ట్ న్యూస్ ఒకసారి చూసుకుంటే రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో రియల్మీ 15 అలాగే రియల్మీ 15 Pro ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేశారు. మీకు వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను, ఇవి బీబీడీ ఫోన్స్. ఆల్రెడీ తెలుసు, రియల్మీ ఒక ఫోన్ లాంచ్ చేస్తుందంటే దానికి డైరెక్ట్గా రియల్మీ బీబీడీ ఫోన్ అని పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటే ప్రైజెస్ చాలా మారిపోయింది. రియల్మీ స్ట్రాటజీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే సేల్స్ అప్పుడు హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో అప్పుడు ఇది సూపర్ అనిపించేలాగా ఉంటుంది అనమాట. అందుకని ఇవి కూడా అలాగే ఉన్నాయి. సో వెయిట్ చేయండి, నెక్స్ట్ సేల్లో ఏదైనా మీకు బెటర్ డిస్కౌంట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ రెండు ఫోన్స్ ప్రైజింగ్ అయితే ఇప్పుడున్న అంటే లాంచ్ అయిన ప్రైజెస్ అసలు మర్చిపోండి, సేల్ అప్పుడు చూసుకోండి ఏమైనా వస్తాయి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు కూడా నిన్న మన ఇండియాలో ఐక్యూ Z10Rని లాంచ్ చేశారు. ₹17,499 పెట్టారు విత్ కార్డ్ ఆఫర్తో. నన్ను అడిగితే చాలా మంచి ప్రైజింగే ఆ పర్టికులర్ స్పెసిఫికేషన్స్కి. ఇంకేదైనా బెటర్ డిస్కౌంట్, ఇంకేదైనా బెటర్ ఫోన్స్ అవైలబుల్గా ఉంటే వాటిని చెక్ చేసుకోండి. బట్ ఇదైతే ఆ పర్టికులర్ బడ్జెట్కి సాటిస్ఫై చేసేలాంటి ప్రైజ్. అలాగే దీనికి ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, అంటే వివోలో ఉంటుంది. అది వీళ్ళ పేరెంట్ బ్రాండ్ వివో T4R అనే పేరుతో లాంచ్ అవుతుంది. ఇది కూడా ఈ మంత్ చివరిలోనే లాంచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు, అక్కడ ఇంకా బెటర్గా దీన్ని సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వివో ప్రజెంట్గా లాస్ట్ 6 months నుంచో 1 year నుంచో ప్రజెంట్గా టాప్, మన ఇండియాలో టాప్ బ్రాండ్ లాగా ఉంది. సో బాగా సేల్స్ అయితే ఘోరంగా అవుతున్నాయి. వీళ్ళు స్ట్రాటజీ చాలా మార్చేశారు వీళ్ళు. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ చేశారు. దీని పేరు లావా బ్లేజ్ డ్రాగన్. ఇది ₹8,999 పెట్టారు బేస్ మోడల్. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో చాలా మంచి ప్రైజింగ్ ఇది. దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. 6.7 inches వరకు HD+ రిజల్యూషన్తో, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ యూజ్లెస్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, 115. ఓకే, సాలిడ్గానే ఉన్నాయి ప్రైస్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది ₹8,999 బడ్జెట్ని సాటిస్ఫై చేసే ప్రైస్. ఒకవేళ మీకు ఎంట్రీ లెవెల్లో 5G ఫోన్ కావాలనుకుంటే లావాని మీరు నమ్మితే అప్పుడు దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి. అమెజాన్ నిన్న సాయంత్రం అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ అనేవి మీకు 1st August నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకొక వారం రోజులు భయంకరమైన జాతర అనమాట ఫ్రీడమ్ సేల్స్. అసలే ఫ్రీడమ్ సేల్స్ అంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో గెట్ రెడీగా ఉండండి. అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం కన్ఫర్మ్ చేశారు, ఫ్రీడమ్ సేల్స్, ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్స్ అనేవి రాబోతున్నాయి. ఇది కూడా August 1st నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే, నేను రీసెంట్గా మీకు 3-4 ట్రిక్స్ చెప్పాను, 5 ట్రిక్స్ యాక్చువల్గా. అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ సేల్స్ వస్తున్నాయి కాబట్టి బెటర్ డిస్కౌంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ మీద బాగా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ అమెజాన్కి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే SBI కార్డ్ ఇస్తున్నారు ఈసారి. SBI కార్డ్ కాబట్టి చాలామంది దగ్గర ఉంటుంది, వెరీ కామన్ కార్డ్ అది. అందుకని మీకు చాలా బెటర్ డిస్కౌంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు సేల్స్ 1st August నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకోకి ఈరోజు ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అనమాట. అలాగే షామీ బ్రాండ్కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. పోకో ప్రజెంట్ ఇండియా లీడ్ హిమాన్షు టాండన్ ఉన్నారు కదా, ఈయన పోకో బ్రాండ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈయన ఇంట్రెస్టింగ్లీ జాయిన్ అవ్వబోయే బ్రాండ్ తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. నేను మీకు ఒక 1 month బ్యాక్ ఏమో చెప్పాను,
నథింగ్ వాళ్ళు సిఎంఎఫ్ బ్రాండ్ ఉంది కదా, వీళ్ళ సబ్ బ్రాండ్, దాన్ని మన ఇండియాలో ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. ఇయర్ చాలా చేంజెస్ చేస్తారు అని మనం ఒక 1 month బ్యాక్ మాట్లాడుకున్నట్టున్నాం. వీళ్ళ నథింగ్ ఫోన్స్ కంటే సిఎంఎఫ్ ఫోన్స్ రీసెంట్ టైమ్స్లో బాగా అమ్ముడుపోతున్నాయి. సిఎంఎఫ్ ఫోన్ 2 Pro అసలు ఆ బడ్జెట్లో చాలా బెటర్ ఫోన్ అది. ఇలాంటి ఫోన్స్ మంచిగా తీసుకొస్తున్నారు వీళ్ళు కదా. సో వీళ్ళు ఇప్పుడు ఇండియాలో సిఎంఎఫ్ని ఇండియన్స్ కోసం అంటే పర్టికులర్గా, అంటే ఇలా అనకూడదు కానీ వీళ్ళ టార్గెట్ ఎలా ఉందంటే, మన ఇండియాలో ఎక్కువగా 20,000 అంతకంటే తక్కువ బడ్జెట్లో ఉన్న ఫోన్సే ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. సో ఈ పట్ల మార్జిన్ని గట్టిగా గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పి వీళ్ళు సిఎంఎఫ్ అనే ఒక సబ్ బ్రాండ్ని తీసుకొచ్చారు. అండ్ దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. 2 ఫోన్స్ కూడా సూపర్ ఫోన్స్. అండ్ ఇప్పుడు ఈ హిమాన్షు టండన్ ఎవరైతే ఉన్నారో పోకో ప్రజెంట్ లీడు, ఈయన సిఎంఎఫ్కి ప్రజెంట్గా మన ఇండియా హెడ్ కాబోతున్నారు. అండ్ ఇది ప్రజెంట్గా వింటున్న వార్త అనమాట. వెరీ సూన్ దీని గురించి ఒక క్లారిటీ అయితే వస్తాయి. అండ్ హిమాన్షు టండన్ అయితే నాకు బాగా పరిచయం, అంటే నేను ఈవెంట్లకు వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతాడు, అంటే నా ఏజ్ గ్రూప్ ఆయన ఆల్మోస్ట్. అందుకని ఆయన జస్ట్ లైక్ ఫ్రెండ్ లాగే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈయన వచ్చిన తర్వాత పోకోలో చాలా చేంజెస్ జరిగినాయి. అండ్ పోకో మార్కెట్ కూడా చాలా పెరిగింది కూడా, నిజంగా చెప్పాలండి హానెస్ట్గా. సో ఈయన కొంచెం బెటర్గా వర్కౌట్, ఫీడ్బ్యాక్ కూడా వింటారు, మంచిగా వింటారు. షామీ వాళ్ళు పెద్దగా వినరు కానీ వీళ్ళైతే వెంటనే ఉంటారు ఫీడ్బ్యాక్. సో ఎనీవేస్ ఈయనైతే చాలా మంచి పర్సన్ అండ్ చాలా బెటర్గా డెవలప్ చేశారు పోకోని. ఆయన ఇప్పుడు పోకోని వదిలిపెట్టిపోతున్నారు. ఇప్పుడు పోకోకి పెద్ద దెబ్బే. అట్ ద సేమ్ టైం ఈయన వెళ్ళిపోవడం వల్ల పోకో ఇంకొంచెం నెక్స్ట్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఎవరు లీడ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి కూడా ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రెడ్మీ వాళ్ళు రీసెంట్గా 2 ఫోన్స్ ఏదో లాంచ్ చేస్తున్నా అని చెప్పారు కదా. దాంట్లో ఒక ఫోన్ ఈరోజు వీళ్ళు రివీల్ చేశారు. దీని పేరు రెడ్మీ నోట్ 14 SE అనమాట. ఈ ఫోన్ అనేది 28వ తారీఖు లాంచ్ కాబోతుంది. ఇది అరౌండ్ ఒక 12-13 వేల రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోనే. సో దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED ప్యానల్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ 2 MP ఏమో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏమో 13 MP ఉంటుంది. డైమెన్సిటీ 7025 అల్ట్రా అనే ప్రాసెసర్ని ఏదో యూజ్ చేయబోతున్నారు వీళ్ళు. సో 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ స్పెసిఫికేషన్స్తో ప్రజెంట్గా ఆ మార్కెట్లో చాలా టఫే వీళ్ళకి. అండ్ వీళ్ళు ఎందుకు ఇలా తీస్తున్నా తెలియట్లేదు. ఇక కొత్త ఫోన్స్ అయితే తీసుకొస్తారనుకుంటే వీళ్ళు కొంచెం ఉన్న వాటిని కొంచెం అడిట్ చేసి తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్ గురించి కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మనకి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, NPCI అంటే మన ఇండియాలో ఉన్న NPCI ఉంది కదా, యూపీఐ మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనం యూపీఐ వాడుతూ ఉంటాం కదా. సో వీళ్ళు పేపాల్తో టైఅప్ అవుతున్నారు, పార్ట్నర్షిప్ చేస్తున్నారు. సో దీనివల్ల పేపాల్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, తెలుసు కదా, చాలామంది తెలిసే ఉంటుంది. ఈ పేపాల్తో ఎందుకు చేస్తున్నారంటే NPCI వాళ్ళు, మనం ఎప్పుడైనా బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అలాగే మనం ఎక్కడి నుంచి ఎవరికైనా డబ్బులు పంపించుకోవాలనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని ఇంకా సులభతరం అంటే సింపుల్గా చేసేలాగా ఒక క్రాస్ ప్లాట్ఫామ్ని వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు అనమాట. సో దీనివల్ల మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడ యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చైనా వెళ్ళాను, అక్కడ చాలా కార్డ్స్ ఏ కార్డులు సరిగ్గా పనిచేయవు. సో అలాంటప్పుడు కొన్ని ఇంటర్నేషనల్గా మనం వెళ్ళినప్పుడు పేమెంట్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్లాట్ఫామ్. వెరీ గుడ్ న్యూస్ ఇది. సో చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది. అలాగే నెక్స్ట్ మనకి యాపిల్ వాళ్ళు రీసెంట్గా iOS బీటా 4ని తీసుకొచ్చారు. అంటే డెవలపర్ బీటా 4 ఇది యాక్చువల్గా. దీన్ని రిలీజ్ చేసిన 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఈరోజు దానికి ప్యాచ్ రిలీజ్ చేశారు బీటా 4కి. అసలు చాలా వియర్డ్ అనమాట. యాపిల్లో చాలా బగ్స్ ఉన్నాయి ప్రజెంట్గా. డెవలపర్ బీటా వేసుకుంటే చాలా వేసుకోవాలన్నమాట. సో చాలా నాకైతే ప్రజెంట్గా కాల్ లిస్ట్ ఒకటి పెద్ద ప్రాబ్లం ఉంది, నేను నోటీస్ చేసింది. కాల్ లిస్ట్ అప్డేట్ అవ్వట్లేదు, ఓటీపీలు వస్తే సరిగ్గా చూపిస్తలేదు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బీటాలో. డెవలపర్ బీటా అది నాకు తెలుసు కాబట్టి వేసుకున్నా ఏదో నడిపిస్తాను, కానీ మీరైతే నేను సజెస్ట్ కూడా చేయను. మీకు వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, డెవలపర్ బీటా ఎప్పుడు కూడా మీరు ట్రై చేయొద్దని చెప్పి. అండ్ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, పబ్లిక్ బీటాని ఈరోజు లైవ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు. ఈ పబ్లిక్ బీటా అనేది స్టేబుల్గా ఉంటుంది కొంచెం. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే పబ్లిక్ బీటాని ట్రై చేయండి. ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంది iOSకి, అలాగే అన్ని రకాల ప్లాట్ఫామ్స్కి వీళ్ళకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, శాంసంగ్ ఇప్పుడు తీసుకురాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఉంటుంది కదా. సో దీని ఫాస్ట్ ఛార్జింగ్ని పెంచబోతున్నారు. ఫైనల్గా శాంసంగ్ వాళ్ళు ఒక గుడ్ మూవ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఉన్న 45 watts ఫాస్ట్ ఛార్జ్ని 65 watts చేయబోతున్నారు. సమ్వాట్ బెటర్ అనమాట, ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బ్యాటరీ సైజ్ని మాత్రం ఏం పెంచట్లేదు వీళ్ళు. అదే 5000 mAh బ్యాటరీని ఉంచబోతున్నట్టు ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో దీని నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇంత త్వరగా అడాప్ట్ చేసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి, నిజంగా షాకింగ్గా తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి మరి. S26 అల్ట్రా అనేది జనవరి ఆ తర్వాత లాంచ్ అవుతుంది. అండ్ ఈరోజు ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా ఉంది. నేను దీని మీద ఒక చిన్న ఫన్నీ వీడియో కూడా చేశాను యాక్చువల్గా. అది ఎలా వర్కౌట్ కాలేదు అనుకోండి, పెద్ద రీచ్ కూడా కాలేదు, లైట్ తీసుకోండి. సో ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు ఒక 30 సాఫ్ట్ కంటెంట్ ఛానల్
యాప్స్ని బ్యాన్ చేసింది. దాంట్లో వెరీ ఫేమస్ ఉల్లు ఉంది. సో ఉల్లు చాలామందికి తెలిసిన యాపే ఇది. సో యాక్చువల్గా వీళ్ళు ఫైనాన్షియల్ 2024లో 100 కోట్ల బిజినెస్ చేశారంట. అసలు ఆశ్చర్యం ఇది. సో చాలామందికి అకౌంట్లు ఉండే ఉంటాయి కదా, అందుకని వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ యాప్ని బ్యాన్ చేశారు. అలాగే ఇంకొక 25 యాప్స్ని కూడా బ్యాన్ చేశారు. సో వీళ్ళ అకౌంట్లు ఎవరైతే రీసెంట్గా రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో పాపం. సో ఎనీవేస్ జోక్స్ వదిలేయండి. సో ఈ యాప్ని అయితే బ్యాన్ చేశారు. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి వర్డ్ సెర్చ్ యాప్ ఉంది, మీకు బ్రెయిన్ గేమ్ లాగా ఉంటుంది. 150 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. ఇక ఈరోజు నేను మీకు 11 టెక్ న్యూస్లు ఒక 20-30 డీల్స్ చెప్పాను. యాక్చువల్గా అవన్నీ లిస్ట్ కింద ఉంటుంది, చూసుకోండి. అసలు భయంకరమైన డీల్స్ అవన్నీ కూడా. అలాగే గేమింగ్ మౌస్లు కావచ్చు, ఇలాంటివి అయితే సూపర్ డీల్స్ ఉన్నాయి. అలాగే ఒక యాప్ చెప్పాను, ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు, ఉల్లు అని మాత్రం రాయకండి. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం డెవలప్ చేయండి. జై హింద్.